హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యల ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ఈ రొయ్యల ఫ్రైని చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ఈ విధంగా ట్రై చేయండి. నేను ఇక్కడ 1 కప్పు ఎండు రొయ్యలను తీసుకున్నాను. వీటి తల ముళ్ళులు క్లీన్ చేసి ఇలా చిల్లుల గిన్నెలో వేసి ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లిస్తే ఏమన్నా డస్ట్ ఉంటే కింద పడుతుంది. చూడండి, ఇలా డస్ట్ అంతా కింద పడుతుంది. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఈ ఎండు రొయ్యలను వేసి వేయించుకోవాలి. వీటిని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ పోసి పెట్టుకోవాలి. తర్వాత ఇదే కడాయిలోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 పచ్చిమిర్చిని పొడవుగా చీలి వేసుకోవాలి. మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి అంతా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందు వాటర్లో వేసి పెట్టుకున్న రొయ్యలను ఇందులోకి వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యలు ఇలా ఫ్రై అయిన తర్వాత 1½ స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ ఎండు రొయ్యల ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.